కళ కనాలంటే ధైర్యం కావాలి. కళ రూపం దాల్చాలంటే దాన్ని నిజం చేసుకునే నిబద్ధత ఉండాలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించగలిగే ఆత్మవిశ్వాసం చూపాలి. ఏ కాలమైనా ఏ రంగమైనా సరే ఏదో చేయాలన్న తపని ఆ వ్యవస్థను ముందుకు తీసుకువెళుతుంది. ఇలా ముందుకు తీసుకుపోతున్న వాళ్లలో ఒకరు షణ్ముఖ సాయినాథ్. ఇంతకీ ఆయన ఎంచుకున్న రంగం ఏంటి, చేస్తున్న పని ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ తప్పకుండా చూడాల్సిందే. ఇంగ్లీష్ లో వేర్ దేర్ ఇస్ ద విల్ దేర్ ఇస్ ఎ వే అని ఒక సామెత ఉంది. అంటే సంకల్పం దృఢంగా ఉంటే మార్గాలు వాటంతట అవే తెరుచుకుంటాయి అని అర్థం. అలాంటి మార్గాలను తన బలమైన సంకల్పంతో వేసుకున్నారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన యువకుడు షణ్ముఖ సాయినాథ్. షణ్ముఖ సాయి చదివింది ఎంఎస్సీ మెరైన్ బయాలజీ. కొన్నాళ్ల పాటు నేషనల్ ఫిషరీస్ బోర్డులో ఉద్యోగం చేశారు. అయితే తను మత్స్యకార కుటుంబానికి చెందడం, ఇటు చదువు ఉద్యోగంలో ఉన్న అనుభవంతో సొంతంగా ఫామ్ పెట్టుకోవాలని, తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించాలి అనుకున్నారు. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం అన్నారం గ్రామంలో తన 10 ఎకరాల వ్యవసాయ భూమిలో కొరమేను చేపల పెంపకం, కొరమేను పిల్లల ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం 3 పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు. పిల్లల బ్రీడింగ్ కోసం చిన్న చిన్న గుంటలను తవ్వి కొరమేను పిల్లల ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్పత్తైన పిల్లలను రేరింగ్ యూనిట్స్ లలో పెంచుతున్నారు. ఆ పిల్లను రైతులకు అమ్ముతూ అవి మార్కెట్ కు వచ్చే వరకు వారికి అందుబాటులో ఉంటూ సలహాలు సూచనలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు నేషనల్ ఫిషరీస్ బోర్డుతో అనుసంధానమై ప్రపంచంలో అంతరించిపోతున్న చేప జాతులు, అలంకరణ చేపల ఉత్పత్తిని చేపడుతున్నారు. మార్కెటింగ్ లో విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ చేప జాతుల పట్ల పలువురికి శిక్షణ కూడా ఇస్తున్నారు. 10 ఎకరాల భూమిలో నేను చేపల హ్యాచరీ అనేది మొదలు పెట్టాను. ఫుడ్ ఇతర తినే చేపల రకాల్లో కూడా చేప పిల్లలను అనేది 6 రాష్ట్రాలకి సప్లై చేస్తూ హ్యాచరీ అనేది నడిపిస్తున్నానండి. ఇక్కడ ప్రధానంగా మనము కొరమీను హ్యాచరీ అనేది చేశాము. కాకపోతే ఇప్పుడు మనం ఉన్న తరంలో ఉన్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కొరమీను అనేది చాలా ఎక్కువ మోతాదులో రైతులు పండించడం వల్ల దాని రేట్ అనేది ధర అనేది కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయండి. సో దానివల్ల కొరమీను అనేది చాలా మందికి లాభదాయకమైంది, కొంతమందికి నష్టంగా అయిందండి. సో దాని కాకుండా మనకి కొరమీను అనే రకం కాకుండా మనకి ఇతర రకాలు అయిన హై వాల్యూడ్ ఫిష్లో మనము సింగి, చీతల్, మళ్ళీ ఇంకోటి మన సీవాజ్ అనేది బారాముండి అంటారు లేదా పండుగప్ప అంటారు. ఈ 3 రకాలు అయిన హై వాల్యూడ్ ఫిష్ని మనము రైతులకి ప్రోత్సాహకరంగా మనం ఉంటున్నామండి. వీటిని కూడా మనం పెంచుకున్నట్టయితే కొరమీను రకము అనేది కాకుండా మనకి ఇతర రకాల చేపలు కూడా మనకి పెంచి వాటి ధర మార్కెట్లో అమ్మే ధరకి మనకి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులందరినీ నేను కొరమీను కాకుండా ఇతర చేపల్ని పై దృష్టి పెట్టాలని ప్రోత్సహిస్తూ ఉన్నానండి. దీనికి కాకుండా మనకి ఆర్నమెంటల్ ఫిష్ అనేది అక్వేరియం ఫిష్ లేదా మనకి గ్లాస్ ట్యాంక్స్లో పెట్టుకునే రంగు చేపలు అనే వాటిని కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. 29 వెరైటీస్ అయిన వివిధ రకాల ఆర్నమెంటల్ ఫిష్ అనేది నేను పెట్టాను. వీటి బ్రీడింగ్తో పాటు వీటి యాజమాన్య పద్ధతిలో వీటి బ్రీడింగ్ అనేది నేను ట్రైనింగ్ రూపంలో అందిస్తున్నాను. ఇక్కడ చూస్తున్న ఫిష్ వచ్చేసి మనకి గప్పీస్ అంటారండి, గంబూజియా అని కూడా అంటారు. దీన్ని స్టేట్ డిపార్ట్మెంట్స్ కానీ వర్షాకాలంలో ఏదైతే కుంటల్లో మనకి వాటర్ అనేది నిలిచిపోతూ ఉంటుందో అక్కడే దోమపిల్లలు వచ్చే అవకాశం ఉంది. అవి మలేరియా కానీ ఇతర వ్యాధులు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫిష్ని మనము కుంటల్లో కానీ ఇంటి దగ్గర ఎక్కడైనా పూల్స్లో కానీ వదులుకుంటే ఆ మస్కిటో లార్వేని అనేది ఇది ఆహారంగా తీసుకొని మనకి మస్కిటోస్ అనేది ఇంట్లో వ్యాపించకుండా లేదా చుట్టుపక్కల వ్యాపించకుండా కంట్రోల్ చేస్తుందండి. దీన్ని గంబూజియా అనేసి అంటారండి. ఈ కోయి ఫిష్ అనేది ఉంటుందండి. ఈ కోయి అంటే ఆర్నమెంటల్ ఫిష్లో వేరే రకం ఉంటుంది, కాకపోతే ఇది ఫుడ్ ఫిష్ వెరైటీ అండి. దీని సీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ మార్కెట్లో హై వాల్యూ ఉంటుంది. ఇది వెరీ న్యూట్రిషియస్ కార్నివరస్ ఫిష్ అండి. ఇది వచ్చేసి మలేషియన్ బ్లాక్ గోల్డ్ ఫిష్ అంటారండి. ఇవి బ్రూడర్స్, తల్లి చేపలు, మేల్ ఫీమేల్ ఉంటాయి. సో ఇవి కూడా బ్రీడింగ్కి వచ్చే అవకాశం ఉంది. వీటి పిల్లలు అనేది హై వాల్యూ ఫెడ్ చేస్తాయి ఆర్నమెంటల్ ఫిష్ ట్రేడ్లో. సో ఇది ఎవరైనా యూత్ అనేది ఇంట్లో కనుక బ్రీడింగ్ యాక్టివిటీ కనుక చేసుకున్నట్టయితే వీటికి కూడా మంచి మార్కెట్ అనేది అవైలబుల్ ఉందండి. పఫర్ ఫిష్ అండి, గ్రీన్ పఫర్ అంటారు. ఇది బేసిక్గా మనకి పఫ్ అయిపోయి ఇలా బాల్ లాగా అవుతుంది కాబట్టి దీన్ని పఫర్ ఫిష్ అంటారండి. సో ఇవి కూడా మనకి ఆర్నమెంటల్ ఫిష్ ట్రేడ్లో చాలా హై వాల్యూడ్ కిందకి వస్తాయి.
ఇది వచ్చేసి మనకి అక్వాటిక్ ప్లాంట్స్ అండి. ఈ ప్లాంట్స్ అనేవి మనకి చాలా ఇలా స్టెమ్స్ లాగా బంచెస్ లాగా కట్టేసి పెట్టుకున్నట్టయితే వీటిని టెర్రర్స్ మీద కానీ చిన్న థర్మోకోల్ బాక్సెస్లో లేదా కంటైనర్స్లో మనం కల్చర్ చేసుకున్నట్టయితే ఈ చిన్న బంచ్ వచ్చేసి మనకి 50 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు మనకు సేల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి అక్వాటిక్ ప్లాంట్స్ కూడా మనము ఆక్వాకల్చర్ కింద కల్చర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ కలర్ఫుల్ కొరమీనో స్పీషీస్ కింద కన్సిడర్ అవుతుందండి. ఇది వచ్చేసి చనా బెలహరి అంటారు లేదా రెయిన్బో స్నేక్ హెడ్ ఫిష్ అంటారు. దీనికి ఆర్నమెంటల్ వాల్యూ చాలా హైగా ఉంది. సో మనం ఇది స్మాలెస్ట్ కొరమీను స్పీషీస్లో కూడా కన్సిడర్ అయ్యి దీన్ని మనము బయట మార్కెట్లో దీని వచ్చేసి ప్రైస్ వచ్చేసి 150 రూపాయల నుంచి 350 రూపాయల వరకు దీని ధర పలుకుతుందండి ఒక్క ఫిష్ది. ఇది వచ్చేసి మనకి అస్సాం స్నేక్ హెడ్ అంటారు, చెనా గచ్చువా అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ కొరమీన్ స్పీషీసే. దీన్ని కూడా ఫుడ్ ఫిష్ కిందకి కన్సిడర్ చేయొచ్చు, ఆర్నమెంటల్ ఫిష్ కిందకి కూడా కన్సిడర్ చేయొచ్చు అండి. అస్సాం గచ్చువా స్నేక్ హెడ్ అంటారు. దీన్ని కూడా ఆర్నమెంటల్ ఫిష్ వాల్యూ ప్రకారం అయితే ఇది 200 రూపీస్ నుంచి 300 రూపీస్ సింగిల్ ఫిష్గా అమ్మబడుతుంది ఆర్నమెంటల్ ట్రేడ్లో. ఇది వచ్చేసి మనకి చెనా మొరూలియస్ అంటారు లేదా జైంట్ స్నేక్ హెడ్ అంటారండి. ఇది బేసిక్గా రిజర్వాయర్స్లో ఎక్కువ మనకి దొరికే అవకాశం ఉంది. మార్కెట్లో వచ్చేసి దీని పూమరల్ అనే అవకాశం ఉంది. సో వీటి సీడ్ అనేది కూడా మనం డెవలప్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది వచ్చేసి ఈ చేపలు ఇప్పుడు ఫింగర్లింగ్ స్టేజ్లో ఉన్నాయి. పెద్దగా అయ్యేసరికి మనకి 10 నెలల్లో 2.5 కేజీల నుంచి 5 కిలోల నుంచి పెరిగే అవకాశం ఉంటుంది మార్కెట్ వాల్యూ పరంగా. జనరల్గా ఈ చేపల్ని కనుక రిజర్వాయర్స్లో చూస్తే కనుక మనకి 9 నుంచి 15 కిలోల వరకు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మలేషియన్ గోల్డ్ ఫిష్ అంటారండి, ఒరండా గోల్డ్స్ అంటారు లేదా జైంట్ ఒరండా గోల్డ్ ఫిష్ అంటారు. ఈ బ్రూడర్స్ అనేవి తల్లి చేపలండి. బేసిక్గా ఈ మాప్ చూస్తుంది అయితే దాంట్లో ఎగ్స్ లేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవి కనీసం ఎంత కాదనుకున్నా ఒక 500 నుంచి 1000 పిల్లలు పెట్టే అవకాశం ఉంటుంది. వీటి ధర మార్కెట్లో వచ్చేసి 3000 నుంచి 6500 వరకు ధర పలికే అవకాశం ఉంది. కాబట్టి దీని బ్రీడింగ్ కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ కూడా ప్రయత్నాలు చేస్తున్నామండి. ఇవి వచ్చేసి మనకి అక్వాటిక్ ప్లాంట్స్లో వెరైటీస్ అండి. ఇవన్నీ వెరైటీస్ మనకి అవైలబుల్ ఉంటాయి. సో వీటిని మనం కల్చర్ చేసేసి అంటే వాటిని రెప్లికేట్ చేసి ఇలా చిన్న చిన్న పాట్స్లో పెట్టి మార్కెట్కి అనేది సేల్ చేస్తూ ఉంటాము. సో ఈచ్ పాట్లో వచ్చేసి 5 to 7 స్టెమ్స్ ఉంటాయి. ఈచ్ పాట్ వచ్చేసి మనకి ఎంత కాదనుకున్నా 100 రూపీస్ నుంచి 150 రూపాయలకి మార్కెట్లో అమ్ముడుపోతుంది. ఇవి వచ్చేసి చిన్న పిల్లలు చూస్తున్నారు కదా, ఇవి మన కొరమీను పిల్లలండి. ఇది వచ్చేసి బురదమట్ట పిల్లలు అంటారు. సో ఈ బురదమట్ట పిల్లల్ని ఈ ప్లాంట్స్ మధ్యలో పెంచుకున్నట్టయితే మంచిగా బలంగా పెరుగుతాయన్న ఉద్దేశంతో పిల్లల్ని ఇందులో పెట్టాము. మనకి ఇంకొక వెరైటీ అనేది ఫుడ్ ఫిష్లోనే కొరమీను స్పీషీస్లోనే ఇది వచ్చేసి చెనా పంక్టాటస్ అంటారండి. చెనా పంక్టాటస్ అంటారు లేదా బురదమట్ట అంటారు. ఈ కొరమీను అనేది మనకి 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకే పెరిగే అవకాశం ఉంటుంది. దీని పిల్ల కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. కాకపోతే దీని మార్కెట్ వాల్యూ అనేది చాలా హై ఉంటుందండి. ఎందుకంటే అవైలబిలిటీ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల మార్కెట్ వాల్యూ అవైలబిలిటీ అనేది హై ఉంటుంది. మార్కెట్లో వచ్చేసి 250 నుంచి 300 రూపాయల వరకు దీని ధర పలికే అవకాశం ఉంటుంది పర్ కేజీ. మనకి యూనిక్ ఫిషెస్ ఆఫ్ ఇండియాలో ఇది మీరు చూడబోయే రకం డానియోనెల్లా పైరపస్ అంటారండి. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ స్మాలెస్ట్ ఫిష్ స్పీషీస్ అండి. మీరు చూస్తున్నది చిన్న చేప పిల్లలు కాదు, అడల్ట్ సైజ్ అవే. సో ఇది వరల్డ్ స్మాలెస్ట్ ఫిష్ కింద కన్సిడర్ అవుతుంది అండ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిష్ అండి. ఎందుకు రేరెస్ట్ ఫిష్ అంటున్నానంటే ఇప్పుడు ఉన్న మనకి వాతావరణ ప్రకారం వీటికి అంతరించిపోయే జాతి కిందికి వచ్చేస్తున్నాయి. సో ఇవి మళ్ళీ ఇంకో కొద్ది రోజుల తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అవగాహన కోసం మన రివర్స్ని ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం నేను ఇది అనేది డిస్ప్లేకి ఉంచాను. ఇది వరల్డ్ స్మాలెస్ట్ ఫిష్ డానియోనెల్లా పైరపస్ అంటారు వీటిని. వాటి శరీరం గ్లాస్ లాగా ఉంటుంది అండ్ యూ కెన్ సీ ఆల్ ద ఆర్గన్స్, అంటే వాటి శరీర భాగాలు స్పష్టంగా కనిపిస్తాయండి చూస్తే కనుక. ఈ ట్యాంక్లో వచ్చేసి మనకి స్పాటెడ్ మురే ఈల్స్ ఉన్నాయండి. స్పాటెడ్ మురే ఈల్స్ ఆర్ వన్ ఆఫ్ ద కెటోడ్రోమస్ ఫిష్. సముద్రం నుంచి రివర్స్కి వచ్చేసి అక్కడ గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సముద్రం నుంచి మనకి రివర్స్లోకి వస్తుందో దీన్ని పట్టుకొని కన్జంప్షన్ ఫుడ్ ఫిష్ కింద కన్సిడర్ చేసి కన్జంప్షన్కి కూడా వాడుతూ ఉంటారు. కాకపోతే మనం ఇక్కడ ఆర్నమెంటల్ వాల్యూ కిందకి మనం ఇది చూసాము. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్ట్రైకింగ్ కలర్డ్ స్పాటెడ్ మురే ఈల్స్ అండి మనకి. ఇక్కడ మనకు చూసేది మళ్ళీ ఇంకొక యూనిక్ ఫిష్ అండి. దీన్ని పైప్ ఫిష్ అంటారు. సిగ్నాథిడే ఫ్యామిలీ కిందకి వస్తుంది. ఫ్రెష్ వాటర్ పైప్ ఫిషెస్ అంటారు. జనరల్గా మనకి పైప్ ఫిషెస్ కానీ సముద్రంలో ఉంటాయి, కాకపోతే ఇది ఒకటి ఫ్రెష్ వాటర్ రకం అనమాట. సో దీంట్లో మనకి ఏంటంటే ఇది దోమ పిల్లల్ని అనేది బాగా కన్జ్యూమ్ చేస్తుంది లేదా డాఫ్నియా మొయినా అనేది కన్జ్యూమ్ చేస్తుంది. ఇది యునీక్ బాడీ కలిగిందండి, థ్రెడ్ లాగా కనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ ఫిషెస్ ఇన్ ద వరల్డ్ అంటారు. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద యూనిక్ అండ్ రేర్ ఫిష్ దట్ ఈస్ అవైలబుల్ విత్ అస్. మారుతున్న కాలానుగుణంగా శాస్త్రీయబద్ధంగా చేపల ఉత్పత్తి చేస్తూనే
అనుబంధ రంగాలను ఎన్నుకుని సమీకృత వ్యవసాయాన్ని చేస్తున్నారు సాయినాథ్. దేశీ వరి రకాల సాగుతో పాటు పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేస్తూనే నాటుకోళ్లు, బాతులు, దేశీ ఆవులు, మేకల పెంపకం చేపడుతున్నారు. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు, వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడతాయి. దీంతో పాటు మనకి ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్, దీంట్లో కూడా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ రూపంలో కూడా మన వరి అనేది నేను నాటు రకం వరి అనేది నేను పెంచుతున్నానండి. ప్రీవియస్గా నేను చిటిముత్యాలు అనేది వేసాము. అది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం కాబట్టి రత్నచోడి అనే వెరైటీని ఇప్పుడు వరిలో వేసే ఈ పంటకి వేసే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా మనకి మక్కలు కానీ, జొన్నలు కానీ, మనకి ఇంకొకటి రాగులు కానీ అనేది ఇక్కడ మనకి అగ్రికల్చర్ యాక్టివిటీలో. ఇది కాకుండా మనకి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనేది కూడా వేస్తున్నామండి. కంప్లీట్గా ఇవి కెమికల్ ఫ్రీ అనేది నేను ప్రయత్నంలో చేస్తూ ఉన్నాను. మనకి పండ్ల తోటల్లో వచ్చేసి మనకి రామ్ఫల్ కానీ, సీతాఫల్ కానీ, మనకి బంగన్పల్లి అనే మామిడి రకాల తోటలు ఉన్నాయండి. ఇది కాకుండా మనకి నేటివ్ వెరైటీ అని తైవాన్ జామ కాకుండా నేటివ్ వెరైటీ అనేది రుచికరంగా ఆరోగ్యానికి చాలా బెనిఫిషియల్గా ఉండేది నాటు జామకాయ రకాలు కానీ, మళ్ళీ కాలా జామున్, బ్లాక్ జామున్ వెరైటీ కూడా మనకి అందుబాటులో ఉందండి. నేను మన తెలంగాణ గవర్నమెంట్కి అభినందనలు ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఇన్లాండ్ ఫిషరీస్లో మన తెలంగాణ గవర్నమెంట్కి మొదటి స్థానం కలిగింది. లాస్ట్ ఇండియన్ ఫిష్ ఫార్మర్స్ డే రోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి తెలంగాణ ఫిషరీస్కి అవార్డు ఇవ్వడం జరిగింది. ఒకవైపు చేప పిల్లల ఉత్పత్తిని చేస్తూనే మరోవైపు మిశ్రమ వ్యవసాయం చేపట్టారు సాయినాథ్. కొత్తగా చేప పిల్లలు పెంచాలనుకునే వారికి ఉత్పత్తితో వచ్చే లాభాలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకునే విధంగా శిక్షణ ఇస్తున్నారు. భవిష్యత్తులో ప్రపంచంలో అంతరించిపోతున్న ముఖ్యమైన చేప పిల్లల ఉత్పత్తిని భారీ ఎత్తున చేపట్టనున్నట్లు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.